ఇసుక అవసరమైన భవన నిర్మాణ యజమానులు వినియోగదారులు బుకింగ్ కు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతే రావాలని పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు సూచించారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ ఇసుక బుకింగ్ చేసుకోవడానికి జీపీఎస్ కలిగి ఉండి గనుల శాఖ వద్ద రిజిస్టర్ చేసుకున్న వాహనాలకు మాత్రమే ఇసుక రవాణాకు అనుమతిస్తారన్నారు. జిల్లా కలెక్టర్ జిల్లా రవాణా శాఖ అధికారి లారీ యజమానులు కలిసి దూరాన్ని బట్టి రవాణా ఛార్జీలపై చర్చించి ధరలు నిర్ణయించినట్లు చెప్పారు. ఇసుక సరఫరా చేసే వాహనాలకు ఉచిత ఇసుక రవాణా వాహనం అనే బ్యానర్ ఏర్పాటు చేసుకుని ఇసుకను రవాణా చేయాలన్నారు. జిల్లాలో 6 ఇసుక స్టాక్ యార్డుల్లో ఇసుక నిల్వలు ఉంచగా వాటిలో 5 స్టాక్ యార్డుల్లో ఇసుక పూర్తిగా అయిపోయాక మాదిపాడు స్టాక్ యార్డుల్లో మాత్రమే 24,755 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని తెలిపారు. అన్నమయ్య జిల్లాలో డీసిల్టేషన్ చేయడానికి మనకు అవకాశం ఉన్నటువంటి ఒక ప్రాంతం వచ్చేసి బోడుగుంటుపల్లి దగ్గర ఉంది. ఇక్కడ చెయ్యేరు నది పైన బోడుగుంటపల్లిలో రాజంపేట మండలంలో ఉన్నది. అక్కడ మనము 3 రీచ్లు ఐడెంటిఫై చేసాము. రీచ్ 1, రీచ్ 2, రీచ్ 3. డీసిల్టేషన్ పాయింట్ 1, పాయింట్ 2, పాయింట్ 3 అదే నదిలో. సో అది వచ్చేసి పాయింట్ 1 వచ్చేసి 2,28,000 మెట్రిక్ టన్నులు ఉంది. పాయింట్ 2 దగ్గర 95,000 టన్నులు ఉంది. మళ్ళీ పాయింట్ 3 దగ్గర మళ్ళీ ఒక 2 లక్షల టన్నులు ఉంది. మొత్తం కలిసి మనకు 5 లక్షల టన్నుల వరకు మన జిల్లాకి అందుబాటులోకి రాబోతుంది. సో ఇక్కడ ఇప్పటికే కూడా మనము ఎమర్జెన్సీ బేసుల్లో ఏజెన్సీకి అప్పచెప్తే వాళ్ళు ఇప్పటికే ఒక 10,000 టన్నుల ఇసుకను పోగు చేయడం జరిగింది. అయితే మనకున్నటువంటి మైనింగ్ గైడ్ లైన్స్ ప్రకారం ప్రభుత్వం యొక్క నియమ నిబంధనల ప్రకారము సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకి ఈ డీసిల్టేషన్ పాయింట్లో మిషన్లు వాడరాదు. కేవలం మనుషుల ద్వారా చేతి పనిముట్ల ద్వారా తవ్వి ట్రాక్టర్లలో నింపి ఆ ట్రాక్టర్ ద్వారా తీసుకొచ్చి స్టాక్ పాయింట్ దగ్గర పెట్టి అక్కడి నుంచి మాత్రమే మనము ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. సో ఇక్కడ ఇప్పటికే మనుషుల్ని దాదాపు ఒక 300 మంది మనుషులు, ఒక 50 ట్రాక్టర్ల ఏజెన్సీ పెట్టుకొని రోజు కూడా పని చేయడం ద్వారా ఇప్పటికే 10,000 టన్నులు అక్కడ కూడబెట్టారు. దీనికి సంబంధించిన ఇంటర్నెట్ కానీ, అలాగే బుకింగ్ సంబంధించిన సాఫ్ట్వేర్ కానీ, ట్రైనింగ్ కానీ, అక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం కానీ, సంబంధిత విషయాలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ఒక ట్రాక్టర్కి 10 కిలోమీటర్ల లోపు అయితే 750 రూపాయలే. అదే 20 కిలోమీటర్ల వరకు అయితే 1,400 రూపాయలు పెట్టాము. ఇంకా 20 కిలోమీటర్ల పైన అయితే మాత్రం 70 రూపాయలు 10 కిలోమీటర్ పెట్టి ట్రాక్టర్కి ఇచ్చాము. 1 వే మాత్రమే పే చేయాలి. అంటే ఇప్పుడు మనము రాజంపేట బోడుగుంటపల్లి నుంచి రాయచోటికి వస్తే అక్కడి నుంచి ఇక్కడికి ఒక 70 కిలోమీటర్లు, 70 కిలోమీటర్లకి అతను పే చేయాలి తప్ప మళ్ళీ రాను పోనుకు పే చేయాల్సిన పని లేదు. అదేవిధంగా 6 టైర్ల లారీ అంటే 10 టన్నుల ఇసుక పడుతుంది. దానికి 1,500 ఫిక్స్ చేసాం. ఇది కూడా స్టేట్లోనే లోయెస్ట్ ఫిక్స్ చేసాం.